సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మరాశ్యాత్తు 2వ స్థానమందు శుక్రగురుల యొక్క స్థితిగతులు ఉండడం, లాభస్థానమందు కుజుడు ఉండడం, దశమంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఆర్థికంగా బలోపేతమయ్యేటువంటి స్థితిగతులను సూచిస్తూ ఉన్నాయి. అంటే గత వారాల్లో, గత కొద్ది నెలలుగా ఏదైతే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా మనం ఉన్నతగా ఉండాలి, ఉద్యోగపరమైనటువంటి ప్రమోషన్లు కానీ, ఎక్కువ శాలరీ ఉన్నటువంటి ఉద్యోగాలకి వెళ్ళాలి అని మీ తీవ్రమైనటువంటి కృషి ఉన్నదో దానికి తగ్గటువంటి ప్రతిఫలాన్ని అనుభవించేటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పవచ్చును. ఈ వారంలో ఆదాయ మార్గాలు పెరగడము లేదా ఆదాయం పెరిగేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉండడము, అలాగే మానసిక ప్రశాంతతని పొంది కొంత శారీరకంగా ఉపశమనం, మన మీద ఎంత భారం ఉంది, అమ్మయ్య ఇప్పుడు భయం లేదు, ఈ భారం తగ్గుతుంది అనేటువంటి ఉపశమనాన్ని పొందుతూ ఉండేటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చును. మిథున రాశి వారికి ఈ వారం లగాయితూ శత్రువుల యొక్క సంఖ్య తగ్గుతూ ఉంటుంది. మీకు శత్రువులుగా ఉండేటువంటి వారు మీకు దూరంగా వెళ్ళిపోవలసి రావడము లేదా వారి శత్రుత్వాన్ని వదిలిపెట్టుకోవడం ఇత్యాది విషయాల్ని ఈ వారంలో చూడవచ్చును. అలాగే మానసికమైనటువంటి ఆరోగ్యము, శారీరకమైనటువంటి ఆరోగ్యం కూడా ఈ రాశి వారికి లభిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు కనిపించినప్పటికీ కూడా ఆదాయానికి తగ్గట్టుగానే మీ ఖర్చులు ఉంటూ ఉండడం లేదా ఆదాయానికి లోబడి ఖర్చులు ఉంటూ ఉండడం వల్ల ఈ ఆరోగ్యకరమైనటువంటి ఖర్చుగానే మనం చెప్పవచ్చును. అలాగే ఈ రాశి వారికి అదృష్టం కలిసి వచ్చేటువంటి వారంగా కూడా ఈ వారాన్ని చెప్పుకోవచ్చును. ఏదైనా కొత్త ప్రయత్నాలు, నూతన వస్తు, వాహన, గృహ ఇటువంటి వాటిని కొనుగోలు చేయడాలు ఇటువంటివి చేస్తూ ఉంటే ఈ గ్రహస్థితి వాటికి కలిసి వస్తూనే ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారికి ఈ వారంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. కొంత ఈ వ్యయస్థానమందు ఉండేటువంటి రవిగ్రహం అప్పుడప్పుడు నిరుత్సాహాన్ని కలిగించడానికి లేదా అనవసరమైనటువంటి డబ్బు ఖర్చుకి అవకాశాన్ని కల్పిస్తారు. కాబట్టి ఈ వారంలో సూర్యారాధన చేస్తూ ఉండడం ద్వారా ఈ రవి ఇచ్చేటువంటి దోషాన్ని తగ్గించుకొని పూర్తి స్థాయిలో అనుకూలతలను పొందగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కర్కాటక.